వందనాలండి. ఈరోజు మార్చి 24 సిలువలో యేసు ప్రభు పలికిన 3వ మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 19:26-27లో ఇవి రాయబడి ఉన్నాయి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ మాటలో కేవలం యోహాను సువార్తికుడు మాత్రమే గ్రంథస్థం చేసి ఉన్నాడు. ఎందుకంటే యోహాను చాలా దగ్గరగా నిలబడ్డాడు సిలువలో. అందుకనే అతనికి వినపడ్డాయి ఆ మాటలు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్న చివరి క్షణం వరకు ఆయన జీవితంలో ప్రేమకు, సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. మొదటి 3 మాటల్లో మానవాళితో తనకున్న సంబంధాలను పటిష్టం గావించుకున్నాడు. ఈ మూడింటిలో క్షమాపణ, విమోచన, కనికరము కనపడ్డాయి. మిగిలిన 4 తండ్రితో మాట్లాడాడు. యేసుప్రభు తాను ధర్మశాస్త్రం నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. ఇక్కడ నీ తల్లిని సన్మానించుము అనే ఆజ్ఞను పాటించడం ద్వారా రుజువు చేసుకుంటూ ఉన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఈ ఆజ్ఞ మనకు కనపడుతుంది. కొరడా దెబ్బలు, చెంప దెబ్బలు, శరీరంపై గాయాలు, తలపై పెట్టిన ముళ్ళ కిరీటం, వీటన్నిటి వల్ల కలుగు నొప్పి మధ్యలో, వీటన్నిటి మధ్య యేసయ్య తన తల్లిని, తనకెంతో ఇష్టమైన శిష్యుడిని చూస్తున్నాడు. తనకెంతో ఇష్టమైన శిష్యుడు ఎవరంటే యోహాను అందరూ పారిపోయినా కూడా తను మాత్రం యేసయ్య పక్కన నిలబడ్డాడు సిలువ దగ్గర. తన ఇహలోక కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని తన తదనంతరం తన తల్లి పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించి తన ప్రియ శిష్యునికి అప్పగించాడు. అప్పటికి యేసుప్రభు శిష్యులు ఎవ్వరూ యేసుప్రభుని అంగీకరించలేదు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా తన తల్లిని ఆదరించుట యోహానుకు సామర్థ్యం ఉంది అని ఆయనకు తెలుసు. అంతేకాక యోహాను తన తల్లి సహోదరి కాబట్టి వాళ్ళ దగ్గర సురక్షితంగా ఉంటుందని తలంచాడు. చేతుల్లో, కాళ్ళల్లో కూర్చున్న మేకులపై వేలాడుచున్నప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందో మన ఊహకు కూడా అందదు. ఆయన శరీరం అంతా చీలిపోయి భరించరాని బాధతో శరీరం అంతా రక్తమయమైపోయింది. అయినా ఆయన తనను గురించి ఆలోచించకుండా విధవరాలైన తల్లిని గురించి యోచిస్తూ ఉన్నాడు. ఆమె మిగిలిన కొడుకులు ఆమెను సరిగా చూసుకోలేరని ఆయనకు తెలుసు. అందరూ పారిపోయినా నమ్మకంతో తన పక్కన నిలిచి ఉన్న తన ప్రియ శిష్యునిపై ఈ బాధ్యతను పెట్టాడు. దేవుడిచ్చిన వరంలాగా తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు అని ప్రభువుకు తెలుసు. చరిత్ర కూడా అది చెప్తుంది. యోహాను చూపించిన నమ్మకత్వం ద్వారా ఎంత ధన్యత పొందాడో మనం చూడొచ్చు. యోహాను తనతో పాటు తల్లిని పెట్టుకున్నాడు, మరియమ్మని పెట్టుకున్నాడు. చివరికి సమాధి కూడా, తల్లి సమాధి పక్కనే తన సమాధి కూడా ఉంటుంది. ఆయన పక్కన నిలబడితే మనలను తన పరిచర్యలో వాడుకుంటాడు. ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఉద్యోగము ఆయన సువార్త ప్రకటిస్తూ ఆత్మలను ప్రభు కొరకు సంపాదించుటయే. ఆనాడు యోహానుకు తన తల్లి బాధ్యత అప్పగించిన దేవాది దేవుడు ఈనాడు నశించిపోతున్న ఆత్మల భారము, బాధ్యత మనకి ఇస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తల్లిదండ్రుల బాధ్యత ఈ కాలంలో ఎవరూ సరిగా చూసుకోవట్లేదు. అందుకని దయచేసి వింటున్న వాళ్ళందరూ కూడా మీ బాధ్యతలు సరిగా నెరవేర్చుకోవాలని, ఎవరైనా సరిగా నిర్వర్తించకపోతే వాళ్ళకు కూడా దయచేసి సలహాలు ఇవ్వమని యేసుప్రభు నామంను అడుగుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామేడా తండ్రి, మీరు చివరి నిమిషం వరకు మీ బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చారో అది మాకు ఒక మాదిరిగా ఉంది నాయన. మరి మీరు ఈనాడు మాకు ఇచ్చిన బాధ్యత సువార్త ప్రకటించడం, ఆ బాధ్యత మేము సరిగా చేసి దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.